ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అక్కడ ఎట్లున్నాయంట? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట. ఇప్పుడు మనం ఏమని మొరపెడుతున్నాం? పోయి 2000 ఏళ్ళు అయింది, రాయ్యా ఇంకా రాయ్యా ఇంకా రాయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అరే వచ్చి 2 రోజులే కదరా నేను, 2 రోజులే. 2000 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. ఆ లెక్కన ఆయన ఇప్పుడు పోయి ఎన్ని రోజులు? అరే 2 రోజులే కదరా నేను వచ్చి, ఇంకొక రోజు ఆగండ్రా అంటే 1000 ఏళ్ళు ఆగాలి మనం. ఒక పూట ఆగండ్రా అంటే 500 సంవత్సరాలు ఆగాల. ఉందా లేదా? నాకు అదే ఇదిగో వచ్చుచున్నానని చెప్పి అంతు లేకుండా పోయాడు అంటే ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 2 రోజులే అయింది అన్నట్టు. ఈ లెక్కన పరిశుద్ధులు పరదైసుకు చేరి ఇక అందరూ ఒకరినొకళ్ళు పలకరించుకునేసరికి రాకడొచ్చు. ఒరే నువ్వు కూడా వచ్చావా అనేసరికి అయిపోయింది. ఇంకా ప్రార్థన, విజ్ఞాపన, సేవ, నేను అది పొడుతా ఇది పొడుతా అంటే టైం ఏడేడిసిందాడా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఏమండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక అందరినీ అక్కడ చేరినాక నువ్వు వచ్చావని పలకరించుకొని సరిపోయిద్ది, పరిశుద్ధుల్ని కలవని సరిపోయిద్ది. అదే ఆ పాటలో మెన్షన్ చేసింది. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా నీవే లోకం కావా, నా గుండెల్లోని ఆశ నిండిపోయేను. యేసయ్య నా దేవా. అది సంగతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఏం చేసినా, సువార్త చెప్పినా, ఆత్మల్ని రక్షించినా, మనం ఉన్నప్పుడు, మనోళ్ళు ఉన్నప్పుడే చెప్పాలా. మనోళ్ళు పోయారనుకో, అయ్యా నీకు చెబుదామనుకున్నాను అయ్యా, ఒకసారన్నా చెప్పలేకపోయాను అయ్యా, ఇట్ట అనుకోలేదు అయ్యా, ఎంత స్పీడ్గా పోతావు అని ఎంత ఏడిసినా వాడు రాడు. అందుకే ఆడు పోకముందే, నువ్వు పోకముందే, నేను పోకముందే ఒక్కసారైనా అందించాలి. మనం పోయినా చపాతి కాదు, ఆడిపోయినా అంత అల్పమైన బతుకులు మనకి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎన్ని రోజులు అయింది? 2000 సంవత్సరాలు అంట. 2 రోజులు. ఇదిగో వచ్చుచున్నానంటే త్వరగా వచ్చినట్టు కాదు, మరి 3వ రోజు వచ్చాడంటే త్వరగా వచ్చినట్టుగా. ఈ సేవ ఇదే కాదు, ఏ సేవ అయినా, అది ప్రార్థనా సేవ అయినా, సువార్త సేవ అయినా, సాక్ష్యం ఇచ్చే సేవ అయినా, ప్రవచన సేవ అయినా, సంఘ సేవ అయినా, అందులో చెప్పబడిన మరి ఏ విధమైన వాక్య సేవ అయినా, ఇక్కడున్నప్పుడే నీకు ఛాన్స్, నాకు ఛాన్స్. అందుకే ఒక్కరోజు నేను పోగొట్టుకోదలుచుకోవాలా. ఏదో ప్రాంతం తిరుగుతానే ఉంటా, పరిశుద్ధుల్ని కలుసుకుంటానే ఉంటాను, ప్రజలకు దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను, రేపుతానే ఉంటాను. నేను ఉండను ఊరక, మీరు కూడా ఊరకు ఉండొద్దు. నాలాగా తిరిగే స్వేచ్ఛ మీకు లేదు కాబట్టి కనీసం ఇళ్లలో ఉండి మీరు ప్రార్థనా సంచారం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయుట వలన మాకు సహాయము కలుగుతుంది. 2వది కృపా వరములు కూడా కలుగుతాయని రాసుంది. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే సేవకులకు కృపా వరములు అధికమవుతాయట. మా అన్నకు వాక్యం చెప్పే వరమే కాదు ప్రభువా, ఇంకొక వరం కూడా ఈ ప్రభువా, స్వస్థపరిచే వరం కూడా ఈ ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టే వరం కూడా ఈ ప్రభువా. మీ సేవకుల కోసం మీరు మొర్ర పెట్టాలి, సంఘాలు మొర్ర పెట్టాలి.
ఇంకా ఆత్మల వివేచన జ్ఞానమీ ప్రభువ, వరమీ ప్రభువ, బుద్ధివాక్య జ్ఞానవాక్య వరమీ ప్రభువ, అద్భుత కార్యములను చేసే వరమీ ప్రభువా, మా దైవజనుడికి నీ వరముని అయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దైవజనులకు దేవుడు వరములను అభివృద్ధి చేయడానికి ఈ ప్రార్థనలు కూడా తీసుకుంటాడని వ్రాయబడి ఉందని మీకు తెలుసా? ఎక్కడో వద్దు, జస్ట్ ఇందాక మూలవాక్యం కింద చదవండి, అంతే అయిపోయింది. 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము. అది ఏ వరమో స్పష్టంగా మెన్షన్ చేయాలి. అది ఏ వరమైనా కావచ్చు. అంటే దైవజనులకు సహాయం మాత్రమే కాదు, కాపాడబడుటయే కాదు, భద్రతయే కాదు, వాడబడుటయే కాదు, వరములు కూడా లభిస్తాయట బిడ్డలు ప్రార్థించినప్పుడు. అందుకే మీకోసం మేం ప్రార్థన చేయాలి, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా ఈ సంగతి? అంతేకాదు, సేవకులకు వరములు లభించుట, సహాయము లభించుటే కాదు, విశ్వాసులకు స్వస్థత కూడా లభించిద్దట మీరు ప్రార్థిస్తే. ఓయమ్మ ఇంత సంగతి ఉందని మాకు తెలియదని అనుకోవద్దు. ఇప్పుడు చెబుతున్నాను, గుర్తు రాసుకొని ఇక్కడ ట్రై చేయి. ఎప్పుడు ఉసురు ముఖం వేసుకొని మీరే దడుచుకొని సావటం కాదు. గద్దిస్తే దెయ్యాలు పోవాలి. ఏం పోవాలి? మీరు పోకూడదు. ఎందుకు వెళ్తున్నావు అంటే దెయ్యం పోవట్లేదని, అందుకే నేనే పోతున్నాను. నువ్వు గద్దిస్తే నువ్వు చెప్పు గద్దిస్తే ఏం పోవాలి? నువ్వు పోవాలా, దెయ్యం పోవాలా? అది అంతేకాదు, స్వస్థత కూడా వచ్చిద్దని రాసుంది. చూపించమంటారా? యాకోబు పత్రికది 5వ అధ్యాయం. మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకొకరు ప్రార్థించుడని ఉంచుడు. 16వ వచనం చదువు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అబ్బా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అది చూడండి. మరి మనం ప్రార్థించినప్పుడు అవతలి వాళ్ళకి స్వస్థత కూడా కలిగిద్దని రాసుందా లేదా? మీరు స్వస్థత పొందినట్లు మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకున్నది, ఒకరి కొరకు ఒకరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయుడి. మీ ప్రార్థనల ద్వారా విశ్వాసులకు విడుదల కూడా కలిగిద్దని తెలుసా మీకు? దేవా, మా సంఘములోనికి నడిపించబడుతున్న ఆత్మలకు స్వస్థతను కలిగించు. మా బిడ్డలు నాయన మాతో పాటు కూర్చొని ఆరాధించేటువంటి బిడ్డల్లో ఎవరికి ఏ సమస్య ఉందో, ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ దురాత్మ పీడ ఉందో, ఏ మాంత్రిక ప్రయోగాల్లో కొట్టబడుతున్నారో, యేసు నామములో మా సంఘ బిడ్డలకు విడుదల అని నువ్వు ప్రకటించినప్పుడు సంఘములో రోగులుగా ఉన్న వారికి విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. నీ ప్రార్థన ఫలమే. ఇవన్నీ అందులో ఉన్నాయా, లేకపోతే నేను నా సొంత మాటలు ఏమైనా చెబుతున్నానా? ఓకే, నా మాటలు అందులో ఉన్నాయా? రెఫరెన్స్ చూపించి చెబుతున్నా ప్రతిదీ. అనా సీరియస్గా తీసుకుంటారా? ఎందుకో ఈరోజు ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని కొంచెం మా కోసం ప్రార్థన చేయడాన్ని పురికొల్పాలనిపించింది. అంతేకాదు, దాని విలువ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనిపించింది. అందుకే ఇంత స్పష్టంగా అదే పాయింట్ మీద నేను మాట్లాడాను. తక్కువ అంచనా వేయొద్దు, అలాగే సమయం పోగొట్టుకోవద్దు. రేపు బహుమానం పొందాలిగా దేవుని ముందు. రా, కష్టపడ్డావు, విజ్ఞాపన చేసావు, ప్రార్థన చేసావు, సేవ చేసావు, సాక్ష్యం ఇచ్చావు, సువార్త చెప్పావు. అట్లా నీవు పడ్డ ప్రయాసకి బహుమానం ఉంటుంది. రా, దగ్గర రా అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మనస్కరించి మళ్ళీ ఇంక వేరే విషయాలు చెప్పాను అనుకో, ఇవన్నీ పోతాయి. అందుకని ఇంక నేనేం చెప్పను. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా చేతులు పట్టుకోండి. రౌండ్. మనకు మంచిగా ప్లేస్ కూడా ఉంది. ఈరోజు ఆదివారం అంటే మనకు ఆ ఖాళీలు దొరకవు. బుధవారం కాబట్టి మనకు ఛాన్స్ ఉంది. రండి.
ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మీ పాపములు దేవుని ముందు ఒప్పుకోండి. ఇద్దరు ముగ్గురు రౌండ్ వేయండి. సిగ్గుపడతారేంది? పెళ్లి చూపులేంది? ఆడోళ్ళు మగోళ్ళు రౌండ్ వేయండి. ముగ్గురుగా కూర్చోండి. ఏం పర్వాలా, ఏం సిగ్గుపట్టని పెళ్లి చూపులేం కాదు. ప్రార్థనా సమయం ఇది. ప్రార్థనా సమయం ఇది. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయండి. కలతలకు కృంగిపోవద్దు. శత్రువు శోధించే శోధనలకు లొంగిపోవద్దు. సేవ మానొద్దు. ప్రార్థనా సేవ ఆపొద్దు. సేవ, నువ్వు సేవకురాలివి. ప్రార్థన చేసే నువ్వు సేవకురాలివి. ప్రార్థన చేసే నీవు సేవకుడివి అని మర్చిపోవద్దు. స్పష్టంగా రిఫరెన్స్ చూపించి మరి పాట బాడి మరి చెప్పా నేను. నువ్వు సేవకుడివి. నువ్వు మొర్ర పెడుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు అంటే నువ్వు సేవ చేస్తున్నావు. కిరాణా షాపులో తమ్ముడు కనపడతా ఉన్నాడు. శుభ్రంగా లైవ్ పెట్టుకొని కూర్చున్నాడు. బ్రదరు, ఖాళీగా ఉండవాకు, ప్రార్థన చేస్తా ఉండు. బేరం తెంపు లేకుండా వచ్చింది. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తా ఉండు. ఇక సైతాన్ గాడే బేరం పంపిస్తా ఉంటాడు. ఈ మనిషి ఊరకున్న కాడ నుంచి ప్రార్థన చేస్తానే ఉంటున్నాడని దేవునికి గోజాడుతానే ఉండు. అయ్యా 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 ప్రభా, ఆత్మలయ్యా అయ్యా, రక్షించయ్యా ప్రభా, సేవకులయ్యా కాపాడు ప్రభా, తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించు ప్రభా. చేయండి, ప్రార్థన చేయండి. తల్లులు, తండ్రులు అందరూ మా కళ్ళు మూసి ప్రార్థన చేయండి. జూమ్లో నాకు కనపడుతున్నారు మీరు. మీ అందరి ఫేసులు నాకు కనపడుతున్నాయి. మీకు తెలియదు ఆ సంగతి. నా ముందు పెద్ద స్క్రీన్ ఉంది. మీ అందరి ఫేసులు కనపడుతున్నాయి నాకు. చేయండి. దేవా నీకు స్తోత్రం. ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రం. ప్రార్థన కొరకు మమ్మల్ని రేపినందుకు స్తోత్రం. ప్రార్థన సేవ అని మాకు స్పష్టపరిచినందుకు స్తోత్రం. విజ్ఞాపనకర్తలు అబ్బో ఎన్ని కార్యాలు పొందుకున్నారో. వారు కావలివారని చెప్పావు, జ్ఞాపకకర్త అని చెప్పావు, జాగరూకులకు పరిశుద్ధులని చెప్పావు, ఆదుకొని వారని చెప్పావు, సేవకులని చెప్పావు. ప్రభా నేను చేస్తాను తండ్రి, ఆల్రెడీ చేస్తున్నా, నేను ఇంకా చేస్తాను ప్రభా. ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. నేనేం సేవ చేస్తున్నానని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను ప్రభా. అయ్యో నేను వెళ్ళి ప్రకటించలేకపోతున్నాను, ఎదురోళ్ళకి చెప్పలేకపోతున్నాను, నేను ప్రభు పని ఏమీ చేయలేకపోతున్నానని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను. ఈరోజు నాతో మాట్లాడావు నువ్వు, నీకు స్తోత్రము. ప్రార్థన సేవయని బహు స్పష్టంగా అనేక రిఫరెన్సుల ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నా పాపములు క్షమించు, నా దోషములు మన్నించు, నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మా ప్రార్థన గైకొను దేవా, నీకు స్తోత్రము. ఈరోజు తీర్మానించుకుంటున్నాను, ప్రార్థన సేవ కొరకు మళ్ళా ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు. మా దోషములు క్షమించు. ఈ గడియ వరకు మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన యావత్తు ప్రవర్తనలో ఉన్నటువంటి పాపములన్నిటిని నీ రక్తములో కడిగి శుద్ధీకరించు. పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీకు స్తోత్రమయ్యా. ఇక చేస్తా ప్రభువా. ఎన్ని శోధనలు వచ్చినా వదిలిపెట్టను, ఎన్ని బాధలు వచ్చినా వదిలిపెట్టను. ఇది నా సేవ. నాకు నువ్వు ఇచ్చిన అవకాశం. నన్ను ఇంకా బతకనిచ్చావంటే, నన్ను ఇంకా ఆయుష్నిచ్చావంటే ప్రార్థన సేవ చేయమని ఇచ్చావు. ఎన్నోసార్లు చావు నన్ను దర్శించినా చావకుండా నన్ను కాపాడావంటే, ఇన్ని బలహీనతలతో కూడా నన్ను బ్రతకనిస్తున్నావంటే ప్రార్థన సేవ చేయాలనే నన్ను ఆపావు. నీకు స్తోత్రం. చేస్తా ప్రభువా. నన్ను ప్రోత్సహించు, బలపరచు, అభిషేకించు. విజ్ఞాపన ఆత్మను, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఉన్న ఆత్మను నా మీదికి పంపు. హల్లెలూయా. ఆ విజ్ఞాపన చేయు ఆత్మ నా మీదికి పంపు. కావలివాని ఆత్మను నా మీదికి పంపు తండ్రి. నీకు స్తోత్రము. యెహోవా జ్ఞాపకకర్తగా నన్ను ఉంచు. పరిశుద్ధులు, జాగరూకులకు పరిశుద్ధుల గుంపులో నన్ను ఉంచు. స్తోత్రము ప్రభువా. అనేక సంగతులను గురించి ప్రార్థించేటువంటి విజ్ఞాపనాత్మ నాకు దయచే, మాకు దయచే. ఇదిగో మేమిద్దరంగా ముగ్గురంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో మా బిడ్డల సమస్యలు తొలగించు. నేను ఎవరు చేయి పట్టుకున్నానో వారి సమస్యలు తొలగించు, వారి ఇబ్బందులు తొలగించు, వారి వ్యాధులు తొలగించు, వారి కుటుంబంలో ఉన్న కలతలు తొలగించు. వారు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చారో వారికి సమాధానం కలగాలి యేసు నామములో. ఇదిగో మేము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. మా సమస్యలే కాదు ప్రభా, అన్యజనులు రక్షింపబడటం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల రక్షణ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక జీవితాల వెలుగు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. అని ఆత్మల రక్షణ కోసం చేయండి. ఇప్పుడే సేవకుల భద్రత కోసం చేయండి, సాక్ష్యాల కోసం చేయండి, ప్రాణాల కోసం చేయండి, కృపా వరములతో నింపబడటం కోసం చేయండి. మీరు కలిసి చేయాలి ప్రార్థన.
మీరు స్వస్థత పొందుతారు. మీ ప్రార్థన కూడా ఏకీభవించి చేసే ప్రార్థన నా తండ్రి వింటున్నాడు. దేవుడు లేడనుకోవద్దు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. జాగ్రత్త, చేద్దాం ప్రార్థన. హల్లెలూయా. నేను మౌనం అయిపోతాను, కాసేపు ప్రార్థన చేయండి. ఏ సంగతుల కోసం చేయాలని ప్రేరేపించబడ్డారు ఆ సంగతుల కోసం. నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప
చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకుంటివి ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకి అంకితం. నిజమేనా? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. అందరూ పాడదాం. నీ పాదాలకి అంకితం. మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని. నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా
సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అందరం కలిసి ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.